రజనీకాంత్ ఫుల్ జోష్లో ఉన్నాడు. 7-10 వయసులో కుర్రా హీరోస్కే షాక్ ఇస్తున్నాడు. ఒక సినిమా సెట్స్ పై ఉండగానే 2-3 ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెట్టేస్తున్నాడు. ప్రెజెంట్ తలైబా సూపర్ సోనిక్ స్పీడ్ కి బడా స్టార్సే షాక్ అయిపోతున్నారు. జైలర్ తో బౌన్స్ బ్యాక్ అయిన రజనీకాంత్ ఇప్పుడు జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నాడు. వెటయాన్ సినిమా రిలీజ్ కి రెడీ చేస్తూనే లోకేష్ డైరెక్షన్ లో కూలీ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా సెట్స్ పై ఉన్నప్పుడే జైలర్ 2 కి ఓకే చెప్పాడు. ఇప్పుడు మరో డిఫరెంట్ మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మల్లువుడ్ లో 2018 సినిమాతో హిట్ కొట్టిన జోడ్ ఆంథోనీ జోసెఫ్ తో ఈ సినిమా చేయడానికి తలైవా ఓకే చెప్పాడట. ఇప్పటికే కథ చర్చలు పూర్తయ్యాయి. త్వరలో అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది. 2018 హిట్ అయిన తర్వాత సింబు కోసం ఓ కథ రాసుకున్నాడట ఆంథోనీ జోసెఫ్. స్టోరీ డిస్కషన్స్ కూడా జరిగాయి. కానీ థగ్ లైఫ్ లో సింబు నటిస్తూ ఉండడంతో ఈ ప్రాజెక్ట్ హోల్డ్ లో పడింది. దీంతో ఇదే కథను రజనీ దగ్గరకు తీసుకువెళ్లి ఓకే చేయించుకున్నాడు డైరెక్టర్. ఈ ప్రాజెక్ట్ ని వేల్స్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ నిర్మించనుంది. ప్రెజెంట్ సెట్స్ పై ఉన్న కూలీ షూటింగ్ డిసెంబర్ కల్లా పూర్తవుతుంది. జనవరి నుంచి జైలర్ 2 తో పాటు ఈ కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేలా సూపర్ స్టార్ ప్లాన్ చేసుకుంటున్నాడట. మొత్తానికి ఒక సినిమా సెట్స్ పై ఉన్నప్పుడే 2-3 ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెట్టి ఫ్యాన్స్ కి జబర్దస్త్ ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నాడు రజనీకాంత్. బాలీవుడ్ లో ఈ ఏడాది 1000 వాలా పేలలేదు. హారర్ కాంటెంట్ తప్ప భారీ బడ్జెట్ సినిమాలు అంచనాలని అందుకోలేదు. దీంతో డల్ అయిపోయిన బీటౌన్ కి ఓ 5 సినిమాలు కీలకంగా మారాయి. 2024 ఎండింగ్ కి మంచి ఓపెనింగ్స్ తెస్తాయి అనే హోప్ నైతే క్రియేట్ చేస్తున్నాయి. ఇంతకీ ఏంటో ప్రాజెక్ట్స్, జస్ట్ వాచ్ ఇట్. 2024 ఫస్ట్ హాఫ్ బాలీవుడ్ కి పెద్దగా కలిసి రాలేదు. భారీ అంచనాలతో వచ్చిన ఫైటర్, యోధా, బడే మియా చోటే మియా సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. బయోపిక్స్ జానర్లో వచ్చిన మైదాన్, శ్రీకాంత్, చందు ఛాంపియన్ కూడా సో టాక్ తో సరిపెట్టుకున్నాయి. అయితే హర్రర్ జానర్లో వచ్చిన శైతాన్, ముంజియా, స్త్రీ 2 మాత్రం హిట్ టాక్ ని తెచ్చుకుని నార్త్ ఇండస్ట్రీకి ఊపిరిపోసాయి. అయితే త్వరలో రిలీజ్ కానున్న 5 సినిమాలు మాత్రం బాలీవుడ్ ఫ్యూచర్ ని డిసైడ్ చేయబోతున్నాయి. భూల్ భులయ్యా 2 తో హిట్ కొట్టిన కార్తీక్ ఆర్యన్ ఇప్పుడు భూల్ భులయ్యా 3 ని రిలీజ్ చేయడానికి రెడీ చేస్తున్నాడు. హర్రర్ కంటెంట్ తో వస్తున్న ఈ ప్రాజెక్టు పై నార్త్ లో భారీ అంచనాలే ఉన్నాయి. నవంబర్లో ఈ సినిమా మ్యాజిక్ చేస్తుందనే చర్చ గట్టిగా జరుగుతోంది. ఇక సింగం సిరీస్ తో హిట్ కొట్టిన రోషిత్ శెట్టి ఇప్పుడు సింగం అగైన్ ని దీపావళికి రిలీజ్ చేయబోతున్నాడు. 7 మంది స్టార్స్ ఈ ప్రాజెక్టులో నటిస్తూ ఉండడంతో అంచనాలు ఎవరెస్ట్ ఎక్కాయి. కంటెంట్ ఆడియన్స్ కి ఏమాత్రం కనెక్ట్ అయినా కలెక్షన్ల వర్షం కురిసే ఛాన్స్ ఉంది. 2024కి బిగ్ ఎండింగ్ ఇవ్వాలని డిసైడ్ అయింది బాలీవుడ్. అందుకే డిసెంబర్ 6న చావాతో పాటు క్రిస్మస్ కానుకగా బేబీ జాన్, సితారే జమీన్ పర్ ని రిలీజ్ కి రెడీ చేస్తోంది. ఈ 3 సినిమాలు వేటికవే డిఫరెంట్. ఒకటి లవ్ జోనర్ లో వస్తుంటే మిగతా 2 కంటెంట్ బెస్ట్ తో ఆడియన్స్ ని థ్రిల్ చెయ్యాలని చూస్తున్నాయి. వీటిపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. మొత్తానికి త్వరలో రిలీజ్ కానున్న ఈ 5 ప్రాజెక్ట్స్ బాలీవుడ్ ఫ్యూచర్ ని డిసైడ్ చేయబోతున్నాయి. హిట్ టాక్ తెచ్చుకుంటే వచ్చే ఏడాది వరుస సినిమాలు నార్త్ బాక్స్ ఆఫీస్ పై దండయాత్ర చేసే ఛాన్స్ ఉంటుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఒకే డేట్ కి 2 పెద్ద సినిమాలు రిలీజ్ అయితే పోటీ ఘాటెక్కుతుంది. వార్ పీక్స్ కి చేరుతుంది. అదే ఓ మాస్ మూవీకి పోటీగా క్లాస్ ప్రాజెక్ట్ బరిలో దిగితే లెక్కలు మొత్తం మారిపోతాయి. ఏ సినిమా ఇంకే సినిమాకి పోటీ ఇస్తుందో అస్సలు చెప్పలేం. ఇప్పుడు ఇలాంటి ఫైట్ కే సెంటర్ అయింది సెప్టెంబర్ 27th. దేవర రిలీజ్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. గురువారం అర్ధరాత్రి నుంచే బెనిఫిట్ షోలు మొదలు కానున్నాయి. మొదటి రోజే 150 కోట్ల వసూలు చేయాలన్నది దేవర టార్గెట్. అయితే ఈ సినిమాకి గట్టి పోటీ ఇచ్చేందుకు కోలీవుడ్ నుంచి సత్యం సుందరం సినిమా రిలీజ్ అవుతోంది. కార్తీ, అరవింద్ స్వామి ఇందులో లీడ్ రోల్స్ లో నటించారు. 96 లాంటి క్లాసిక్ మూవీ తెరకెక్కించిన ప్రేమ్ కుమార్ దీనికి డైరెక్టర్. అయితే దేవర ఫీవర్ ముందు సత్యం సుందరం నిలబడుతుందా అన్నదే పెద్ద ప్రశ్న. రెగ్యులర్ సినిమాల్లో ఉండే కమర్షియల్ ఎలిమెంట్స్ సత్యం సుందరం ప్రాజెక్టులో లేవు. జీవితం, అందులోంచి పుట్టుకొచ్చే అనుభూతులు, అనుబంధాలు ఇవే ఈ కథకు ముడి సరుకులా కనిపిస్తున్నాయి. కార్తీ సాధారణంగా రెగ్యులర్ కథల్ని ఇష్టపడ్డు. ఏదో బలమైన ఎమోషన్ ఈ సినిమాలో ఉండుంటుంది. అందుకే గప్చుప్ గా ఈ సినిమా చేశాడు. దేవర లాంటి మాస్ మూవీకి పోటీగా దిగడం ఒకటే ఈ సినిమాకున్న మైనస్. ఆ గండాన్ని సత్యం సుందరం దాటితే కార్తీ అకౌంట్ లో క్లాసిక్ హిట్ పడినట్టే. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సెప్టెంబర్ 28న పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే దేవరికి ఎంతో కొంత పోటీ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. స్టార్ హీరోల సినిమాలకి 200 కోట్ల బడ్జెట్ పెట్టినా నిర్మాతలకి పెద్దగా టెన్షన్ ఉండదు. వాళ్ళ మార్కెట్ ఆ రేంజ్ లో ఉంటుంది కాబట్టి. కానీ మిడ్ రేంజ్ హీరోస్ సినిమాలకి బడ్జెట్ లిమిట్ దాటితే మాత్రం కంగారు పడటం ఖాయం. కానీ కొంతమంది మేకర్స్ రిస్క్ చేస్తున్నారు. టైర్ 2 హీరోల సినిమాలకి భారీ బడ్జెట్స్ ని కేటాయిస్తున్నారు.
సరిపోదా శనివారంతో హిట్ కొట్టిన నాని ఇప్పుడు స్పీడ్ పెంచాడు. శైలేష్ కొలను డైరెక్షన్ లో హిట్ 3 చేయడానికి రెడీ అయ్యాడు. ఇప్పటికే కథ రెడీ అయింది. త్వరలో షూటింగ్ స్టార్ట్ కానుంది. ఈ కథపై నమ్మకంతో 70 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టడానికి నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక శ్రీకాంత్ ఓదులతో నాని చేయబోతున్న సినిమా బడ్జెట్ 100 కోట్లకు పైగానే ఉండబోతుందట. దసరా సరిపోదా శనివారం 100 కోట్ల క్లబ్ లో చేరడంతో నాని ప్రాజెక్ట్స్ పై భారీగా బడ్జెట్ పెట్టేందుకు నిర్మాతలు ధైర్యం చేస్తున్నారు. టాలీవుడ్ లో నాగ చైతన్య మార్కెట్ 40 కోట్లు అయితే తండేల్కి 80 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టారు. చైతూ మార్కెట్ కంటే ఇది డబుల్. విజయ్ దేవరకొండతో ఓ మూవీ చేస్తున్నాడు గౌతమ్ తిన్ననూరి. కేరళలో షూటింగ్ జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్ కి 100 కోట్లకు పైగా బడ్జెట్ కేటాయించారట మేకర్స్. హనుమాన్ తర్వాత తేజ సజ్జా చేస్తున్న మిరాయికి 50 కోట్లు ఖర్చు పెడుతోంది యూనిట్. సాయి తేజ్ తో కొత్త దర్శకుడు రోహిత్ తెరకెక్కిస్తోన్న మూవీకి 100 కోట్ల బడ్జెట్ కేటాయించి రిస్క్ చేస్తున్నారట మేకర్స్. మొత్తానికి కథ బాగుండి కంటెంట్ పాన్ ఇండియా రేంజ్ లో క్లిక్ అవుతుందన్న నమ్మకం కలిగితే బడ్జెట్ సమస్యే కాదంటున్నారు నిర్మాతలు. హీరోయిన్ అన్నాక హిట్స్ ఫ్లాప్స్ క్వైట్ కామన్. కాస్త ఓపిక పడితే కెరియర్ మొత్తం సెట్ అయిపోతుంది. ఒకదాని తర్వాత ఒకటి క్రేజీ ఆఫర్స్ కూడా క్యూ కడతాయి. ప్రెజెంట్ ఇలాంటి జాక్పాట్ ని కొట్టింది ఓ కోలీవుడ్ బ్యూటీ. టాలీవుడ్ లో 2 సినిమాల్లో నటించే ఛాన్స్ ని అందుకుంది. ప్రియాంక అరుల్ మోహన్ కోలీవుడ్ లో ఫుల్ స్వింగ్ లో ఉన్న బ్యూటీ. నానితో సరిపోదా శనివారంలో నటించి బ్లాక్ బస్టర్ కొట్టింది. 100 కోట్ల గ్రాసల్లో భాగమైంది. ఇప్పుడు పవన్ ఓజీలో నటిస్తూనే మరో జాక్పాట్ కొట్టేసింది. అనుదీప్ దర్శకత్వంలో విశ్వక్ సేన్ చేసే సినిమాలో ఈ బ్యూటీ హీరోయిన్ గా ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. ఇంకా అధికారిక ప్రకటన రాలేదు కానీ దాదాపు కన్ఫర్మ్ అయినట్లు సమాచారం. ఫామ్ లో ఉన్న హీరోయిన్స్ ని ఎంచుకోవడంలో విశ్వక్ సేన్ పాటిస్తున్న స్ట్రాటజీ వర్కౌట్ అవుతోంది. మెకానిక్ రాకీ కోసం మీనాక్షి చౌదరిని, లైలాలో ఆకాంక్ష శర్మని సెలెక్ట్ చేసుకున్నాడు. దీంతో ఈ 2 ప్రాజెక్ట్స్ కి మంచి క్రేజ్ వచ్చింది. ఇప్పుడు ప్రియాంక మోహన్ ని లాక్ చేయడంతో అనుదీప్ ప్రాజెక్ట్ హాట్ టాపిక్ గా మారింది. ఫుల్ ఎంటర్టైన్మెంట్ సబ్జెక్ట్ తో వస్తున్న ఈ ప్రాజెక్ట్ ఆడియన్స్ ని థ్రిల్ చేస్తుందట. ప్రియాంక క్యారెక్టర్ కూడా సినిమాలో కీలకంగా ఉంటుంది అని సమాచారం. మొత్తానికి కోలీవుడ్ లో స్టార్ గా ప్రూవ్ చేసుకున్న ప్రియాంక ఇప్పుడు టాలీవుడ్ లో మెల్లగా పాతుకుపోయే ప్లాన్ ని షురూ చేసింది. చేతిలో ఉన్న 2 సినిమాలు హిట్ అయితే ఇక్కడ కూడా తన కట్అవుట్ హైలైట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇండియాలో ట్రెండ్ మారింది. ఓటీటీలో అందుబాటులోకి వచ్చిన తర్వాత వెబ్ సిరీస్లకి మంచి డిమాండ్ ఏర్పడింది. అందుకే మంచి కథ కుదిరితే వెబ్ సిరీస్లు ఒరిజినల్ మూవీస్ చేయడానికి సై అంటున్నారు బడా దర్శకులు. ఇప్పుడు ఇదే లిస్ట్ లో చేరిపోతున్నాడు కరణ్ జోహర్. బాలీవుడ్ బడా డైరెక్టర్స్ అంతా ఓటీటీ బాట పడుతున్నారు. ఇటీవలే సంజలీల భన్సాలి నెట్ఫ్లిక్స్ కోసం హీరామండిని తెరకెక్కించాడు. ఇప్పుడు హీరామండి సీజన్ 2 కోసం వర్క్ చేస్తున్నాడు. లాస్ట్ ఇయర్ ఫారూక్ తో డమ్కీ చేసి రాజ్ కుమార్ హీరాని సైతం ఇప్పుడు నెట్ఫ్లిక్స్ కోసం ఓ ప్రాజెక్టు తెరకెక్కించే పనిలో బిజీ అయ్యాడు. తాజాగా ఈ లిస్టులో చేరిపోయాడు కరణ్ జోహర్. నెట్ఫ్లిక్స్ కోసం భారీ వెబ్ సిరీస్ తెరకెక్కించేందుకు ఈ దర్శక నిర్మాత రెడీ అయినట్టుగా తెలుస్తోంది. నార్త్ లో లవ్ స్టోరీస్ తో హిట్స్ కొట్టడం కరణ్ జోహర్ కు వెన్నతో పెట్టిన విద్య. కుచ్ కుచ్ హోతా హై, కభీ ఖుషీ కభీ గమ్, కభీ అల్విదా నా కెహనా, మై నేమ్ ఇస్ ఖాన్, స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్, ఏ దిల్ హే ముష్కిల్, రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహాని వంటి సినిమాలు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. అయితే కరణ్ మొదటిసారి ఒక వెబ్ సిరీస్ కు వర్క్ చేస్తూ ఉండడంతో ఎలాంటి కాన్సెప్ట్ ఎంచుకుంటాడో అన్న చర్చ బీటౌన్లో గట్టిగా జరుగుతోంది. అయితే కరణ్ ఈసారి రూట్ మార్చాడు. వెబ్ సిరీస్ కోసం లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్ట్ను సెలెక్ట్ చేసుకున్నాడు. 2025 జనవరిలో షూటింగ్ స్టార్ట్ చేసి 2026లో నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ చేసేలా పక్క ప్లాన్ అప్లై చేస్తున్నాడు. త్వరలో దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది.